ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళేసి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానో ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. వచ్చే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేద్దాం. బ్లాక్ గ్రేప్స్ అయితే తీసుకొచ్చా, కేజీ వచ్చేసి 150 ఇచ్చారు, బాగున్నాయి. ఒకటి నోట్లో వేసుకొని చూసే టేస్ట్ బాగుంది. బ్లాక్ గ్రేప్స్ అయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకోసం అయితే బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. 1 కేజీ. చిన్ను ఉసిరిద్దామా, ఇంకా లైట్ ఎక్కువ సరే బాగుంది. ఫ్యామిలీ కొంచెం చిన్నది ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, ఇప్పుడు నల్లగా కనిపించింది. అది 150 రూపీస్. ఎంత అయిందో చూద్దామా. కొత్తిమీర, గ్రేప్స్ తింటావా బ్లాక్ గ్రేప్స్. తర్వాత కొత్తిమీర వచ్చేసి 20 రూపీస్. ఇది నాటు కొత్తిమీర బాగుంది. ఫస్ట్ వేరే దగ్గర చూసాను, ఇది నాటు కొత్తిమీర అన్నారు, ఇదేం నాటు కొత్తిమీర కాదు. ఇది కూడా 20 రూపీస్ది. ఇది సరిపోదు అనిపించేసి మళ్ళీ ఇంకొక 20 రూపీస్ తీసుకున్నాను. తర్వాత 20, 40, అది 150, 190 రూపీస్ అయిపోయింది. ఇదిగోండి క్యాబేజీ కూడా ఫ్రెష్గా ఉంది, 20 రూపీస్, 210 రూపీస్, 210. తర్వాత ఇది 30, 210 అంటే 230, 240 ప్లస్ 50, 290. స్వీట్ కార్న్ ఏంటంటే 50 రూపీస్కి 4 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి ఎంత 240 అయింది. 240 అయిందా, 290 అయినట్లు ఒక 2 నిమిషాలు చూద్దాము. తర్వాత క్యారెట్ వచ్చేసి కేజీ 50 రూపీస్కి ఇచ్చారు. స్వీట్ కార్న్ కూడా 50కి 4 ఇచ్చారు. క్యారెట్ వచ్చేసి 50 రూపీస్కి కేజీ ఇచ్చారు. తర్వాత అసలు నేను ఓన్లీ కొత్తిమీర ఒక్కటి తెద్దామని పోయిన, కూరగాయలు మస్తున్నాయి, అసలు తినడం లేదు, ఏం లేదనేసి. ఇదిగోటి క్యాలీఫ్లవర్ బాగానే ఉంది. క్యాలీఫ్లవర్ వచ్చేసి ఇది 40 రూపీస్. క్యాలీఫ్లవర్ సీజన్ కదా, క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుని చపాతీ చేసినైతే సూపర్గా ఉంటుంది. నాకు ఇది చాలా ఇష్టం. క్యాలీఫ్లవర్ చపాతీ మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. బాగుంటుంది. నా దగ్గర నైఫ్ లేదంట, నైఫ్ లేదక్క, అట్లా తీసుకుపోదు. సర్లే ఇచ్చేసేం లేదు చెప్తా. ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు స్పేస్ కొంచెం ఈజీగా ఉంటుంది. నైఫ్ తెచ్చుకోలేదు మనం ఎప్పుడైనా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు అన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనము వంట చేసుకునేటప్పటికి కూరగాయ 4-5 రోజులైనా ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా డిన్నర్ అయిపోయినాక ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి క్యాలీఫ్లవర్. ఏంటి ఇంత పచ్చిగా అయింది. ఇదిగోండి క్యాలీఫ్లవర్, ఇంత బాగుంది కదా. ఇది వచ్చేసి ఇప్పుడు కౌంట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. క్యాలీఫ్లవర్ వచ్చేసి 50 రూపీస్, ఇది 30, 80 ప్లస్ 50, 130 ప్లస్ 20, 150 ప్లస్ 20, 170 ప్లస్ 20, 190 ప్లస్ 50, 240 ప్లస్ 150, 240 అంటే 290, 390 రూపీస్ అయింది. అంటే 400 రూపీస్ అయింది ఈరోజు. 400 రూపీస్కి కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు తీసుకున్నాము? 1 క్యాబేజీ, క్యాలీఫ్లవర్ 2, సొరకాయ 3 రకాల కూరగాయలు, 2 రకాల స్నాక్స్, 1 ఫ్రూట్. మనకి ఇవి 4-5 రోజుల సరిపడా ఫ్రూట్స్ వస్తాయి. క్యారెట్ రోజు ఈవినింగ్ తినడానికి వస్తుంది. స్వీట్ కార్న్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్టీమింగ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు అన్ని కూరలకు వస్తాయి. ఆల్రెడీ ఇంట్లో ఆలు ఉంది. తర్వాత మన తోటలో వచ్చినటువంటి వంకాయలు ఉన్నాయి. తర్వాత మన తోటలో ఇంకా చామగడ్డలు ఉన్నాయి. బీరకాయ కూడా ఇంకో 2-3 రోజులైతే బీరకాయ వస్తుంది. అందుకని ఓన్లీ అసలు కూరగాయలు తీసుకోవద్దనుకున్నా, అక్కడ చూడగానే నాకు సోరకాయ చూడగానే టెంప్టింగ్ అనిపిస్తుంది. సోరకాయ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ చూడగానే బాగుంది, క్యాలీఫ్లవర్ చపాతీ వేసుకోవచ్చు చెప్పి. క్యాబేజీ చూడగానే మా హస్బెండ్ క్యాబేజీ చాలా ఇష్టంగా తింటారు, అలా అనేసి క్యాబేజీ తీసుకున్నాను.
మీరు ఎంతమంది క్యాబేజ్ ఇష్టం చెప్పండి. క్యాబేజ్ అయితే చాలా అంటే చాలా మంచి ఆరోగ్యానికి. విటమిన్ డి ఉంటుంది, గుర్తుపెట్టుకుని. విటమిన్ డి ఉన్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. చాలామంది ఎగ్లో ఉన్నటువంటి వైట్ తింటారు, ఎల్లో వద్దనుకుంటారు, కానీ ఎల్లోలోనే మనకి విటమిన్ డి ఉంటుందన్నమాట. ఈ మధ్య చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది కదా, అలా రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి ఉన్నటువంటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అన్నీ తింటేనే మనకి విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటే అది అప్పటి వరకు మాత్రమే, పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడే జొన్న పిండి కూడా పట్టించుకొచ్చినట్టు. మొన్న జొన్నలు, తర్వాత బియ్యము, మినపప్పు 3 కలిపేసి కరిగేసి పెట్టి మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు పోయి పట్టించుకొచ్చిన 4-5 రోజులకి రొట్టెలు కానీ దోశలు కానీ వేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడైతే ఈ యొక్క ఆకుకూరది క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఆకుకూర ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి వారం రోజుల దాకా బాగుంటుంది. నేను లాస్ట్ వీక్ తీసుకున్నా, లాస్ట్ వీక్లో 40 రూపీస్ తీసుకొచ్చే కొత్తిమీర ఇంకొంచెం ఉంది, కానీ లాస్ట్ వీక్ చాలా బాగుంది, మనకి ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు అంతా ఫ్రెష్గా ఏం లేదు. నాకేంటో ఆకుకూరలు పిచ్చి, దట్టు 2 months రేపు చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము. అందుకనే కొత్తిమీర ఎక్కువగా ఉంటే బాగుంటుందని కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చాం. మెంతి కూర మన తోటలో ఉంది, పుదీనా కూడా మన తోటలో ఉంది, అందుకని ఇవ్వండి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుందామా. ఇదిగోండి, లైఫ్లో ఎప్పుడైనా గుర్తుంచుకొని మనం ఒక మనిషికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయాలన్న ఆలోచన కూడా రావద్దు అని నా ఫీలింగ్. ఎందుకంటే చిన్నప్పటి అలానే పెరిగానమాట. నాన్న ఎప్పుడు అనేవాళ్ళు మనం నలుగురికి సహాయపడేలాగా ఉండాలి, కానీ మన వల్ల ఎప్పుడు కూడా ఒకరు బాధపడే రోజు కానీ కష్టపడే రోజు కానీ అసలు ఎప్పుడు రాకూడదని. అందుకేనేమో దేవుడు వాళ్ళని తొందరగా తీసుకెళ్ళాడేమో అనిపిస్తుంది. అదే గుణం నాకు వచ్చింది. నాకు ఎంతమంది నన్ను నా వల్ల వాళ్ళు ఉపయోగం పొంది తర్వాత నన్ను చీకొట్టిన మళ్ళీ పోనీలే అనిపిస్తుంది, పోనీలే పాపం అనిపిస్తుంది. ఆ గుణం మార్చుకోవాలనుకుంటాం, కానీ పుట్టుకతో వచ్చిన గుణం పుడకలతో కానీ పోదంటారు కదా. ఇప్పుడు అనుకుంటున్నాను, ఎందుకు నేను ఇంత మంచి చేసిన అందరు నన్ను వాళ్ళ అవసరం ఆడుకున్న తర్వాత నీతో అవసరం లేదనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళని వదిలేయాలనుకుంటా, కానీ ఆ గుణం మార్చుకోలేకపోతున్నాను. మారదు, ఇంకేం మారుతుంది చెప్పని. జీవితం సగం అయిపోయింది, కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకు నేను ఎవరిని ఏం కష్టపెట్టలేదు కదా, ఎందుకు అందరు నన్ను ఇలా అపార్థం చేసుకుని నేను అందరికీ హెల్ప్ చేశాను, కానీ నాకు అవసరం వచ్చేసరికి ఎవరు సహాయం పడట్లేరు అనిపిస్తుంది. కానీ లైఫ్లో నాకు ఒకటి అనిపించింది, మనుషులు సహాయం చేయకపోయినా పర్లేదు, ఆ భగవంతుడి యొక్క కరుణ మన పైన ఉంటే చాలు నేను ఒకటైతే ఫిక్స్ అయిపోయాను. మనిషి ఇట్లా సహాయం పడాలని డిసైడ్ అయిపోయాను. అది ఎందుకు అనిపించిన తర్వాత ఒకరోజు పంతులు కూడా చెప్పాను, నీ జాతకంలోనే అలా ఉందమ్మా, నువ్వు నలుగురికి సహాయం చేస్తావు, కానీ నీ సహాయం పొంది అయ్యో ఈ అమ్మాయి చాలా సహాయం చేసింది అన్న ఫీలింగ్ ఎవ్వరికీ ఉండదు అని. అప్పుడు అతను నాలో లోపం లేదు, నా జాతకంలో లోపం ఉందిలే అనుకొని లైట్ తీసుకోవడం అలవాటు చేసేసుకున్నాను. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు మనం ఇలా ఉన్నా మనని భరిస్తాం.